శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది, ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు, అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. ధనురాశి వారికి ఆగస్టు మాసం ఫలితాలను కనుక మనం పరిశీలన చేస్తే శనేశ్వరుని యొక్క వక్రగతి దాని మీదే దృష్టి ఉంటుంది. అటు తృతీయమందు రాహువు, శనేశ్వరుని యొక్క వక్రస్థితి, ఇవి రెండు కూడా పర్వాలేదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇవ్వడాన్ని గమనించవచ్చును. ఇప్పటి వరకు యోగించినటువంటి కుజుడు ఆయన 6వ స్థానం నుండి 7వ స్థానానికి వెళ్ళిపోయారు, ఆయన తాలూకు అనుగ్రహం లేదు. అలాగే అష్టమంలోనే రవి, గురు, బుధులు వీరందరూ కూడా ఉన్నారు. శుక్రగ్రహం కూడా అనుకూలంగా లేదు. అంటే దాదాపుగా గోచారంలో ఫలానా గ్రహం అనుకూలంగా ఉంది అని చెప్పడానికి సావకాశం లేదు. ఎప్పటి వరకు దాదాపుగా 18వ తారీఖు దాటిన తర్వాత మరలా రవి 9లోకి వెళతారు. 9లో కూడా రవికి అంత అనుకూలత లేదు. ఏమంటే ఈ అన్ని ప్రతికూలంగా ఉన్నాయని చెప్తున్నారు ఏంటంటే, మిగతా వాళ్ళు ఏమో అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్తూ ఉన్నారని ఇక్కడ ప్రమాణపూర్వకంగా మనం తీసుకోవాలి. సప్రమాణంగా మనం గోచారాన్ని చూసినప్పుడు అర్ధాష్టమ శని వక్రించడం వల్ల అదేం పెద్ద ప్రయోజనం ఏమీ కలగదు. ఎందుకంటే తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు ఇది మీకు తెలుస్తుంది. కాకపోతే ఉన్నది నేను చెప్పేస్తున్నాను సంక్షిప్తంగా. రాహు వల్ల ఉపయోగం లేదు. కుజుడు యోగించే గ్రహం కాస్త 6లో ఉన్న ఆయన 7మంలోకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పటి వరకు ఉన్న మానసిక బలమో లేకపోతే ఇప్పటి వరకు ఉన్న ధైర్యమో అది కూడా కొంత తగ్గిపోతూ ఉంటుంది. దేనివల్ల అనేది తెలియదు. కొన్ని ఫలానావాడు మనల్ని భయపెడుతున్నాడా అంటే కాదు, ఉత్తినే తగ్గిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళడానికి భయపడతారు, 10 మందిలో మాట్లాడడానికి భయపడతారు, లేదా ఏదైనా ఒక ఒపీనియన్ చెప్పడానికి భయపడతారు. దానికి కారణం అన్నది ఏది ఉండదు. కమ్యూనికేషన్ వ్యవస్థ మీద అది ప్రభావాన్ని చూపెడుతుంది. ఎవరితో మాట్లాడడానికి పెద్ద ఇష్టపడరు. అలాగే అష్టమంలో రవి, గురు, బుధ గ్రహాలు ఇత్యాది గ్రహాలు ఉన్నప్పుడు చోరాగ్ని నృపభీతిశ్చ అంటే గాత్ర గాంభీర్య నాశనం, ఆయన కూడా మాట్లాడేటువంటి శక్తిని తగ్గించేస్తూ ఉన్నాడు. అలాగే దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోవడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం, అరే మనం ఇది అనవసరంగా చేశాము అనేటువంటి భావన మనకి ఏదైనా పని చేసేసిన తర్వాత కలుగుతూ ఉండడం ఇత్యాది విషయాల ద్వారా ఈ మాసంలో అంత బలం లేదు అనేటువంటి విషయాన్ని సరే యథావత మీరు చూచాయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మాసంలో బలం లేదు. మరి ఏం చేయమంటారండి, మా ధనురాశి వాళ్ళ మీద గ్రహాలు పగబడుతున్నాయి కదా అని అంటే, ఒక్కొక్కసారి కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్నీరు ఇవ్వబోతుంది, దానికి ఏం రీజన్ ఉండదు. ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంత లౌకికంగానే ముందుకు వెళుతూ ఉండాలి. గ్రహస్థితిని నమ్ముకోకుండా మీరు చేయవలసినటువంటి పనులని ఇంకొకరి ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉండడం. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిది బాగుంటుంది, అందరివి ధనురాశులు అయితే ఉండవు కదా, ఇంకొకళ్ళది బాగున్నటువంటి వారితోటి వ్యవహారాలని ముందుకు నడుపుకుంటూ వెళ్ళడం, ఇంకొకళ్ళ గ్రహస్థితి బాగున్నటువంటి వారితోటి ఎక్కువగా తిరుగుతూ ఉండడం. మీది వాళ్ళకి అంటుకోకపోయినా వాడిది మీకు అంటుకుంటుంది. కాబట్టి ఈ విషయాలను ఫాలో. అలాగే మన గ్రహస్థితి తాలూకు వ్యతిరేకతల్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే పరమేశ్వరుడు మాత్రమే తగ్గించగలడు. పరమేశ్వరుడు అంటే శివుడు అని కాదు, విష్ణుమూర్తి అని కాదు, పరమాత్మ. అది మీరు ఏ రూపంలో ఆరాధన చేసినా ఆయన పలుకుతాడు. కాబట్టి శివారాధన చేసేవాళ్ళు శివారాధన చేయవచ్చు, విష్ణు ఆరాధన చేసేవాళ్ళు విష్ణు ఆరాధన చేయవచ్చు, అమ్మవారి ఆరాధన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన ఏదైనా చేయవచ్చు.
ఏదో ఒకటి చేయండి. అన్నీ కలిపి కలగాపులగం చేసేస్తే ఒకడేమో సోమవారం ఒక దేవుణ్ణి, మంగళవారం ఒక దేవుణ్ణి, బుధవారం చేయొచ్చు, దానివల్ల తప్పులేదు. కానీ దేన్ని పట్టుకుంటున్నాం అనేటువంటివి దాని మీద ప్రాముఖ్యత. మీ గ్రహస్థితికి సరైనటువంటి దైవం ఎవరు అంటే చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. ఎందుకంటే మనం విష్ణు ద్వాదశనామ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది, చక్కగా అది చదువుకోండి ప్రతిరోజు. అప్పుడు ఎక్కడెక్కడ ఏ రకంగా పరమాత్మని ధ్యానించాలో అందులోనే చెప్పేస్తారు. విష్ణు ద్వాదశనామ స్తోత్రము అది చదవండి. ధనురాశి వారికి ఈ మాసంలో ఆ గ్రహస్థితి నుండి బయటపడడానికి అది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది.